డాక్టర్ స్వామి, చల్లగా సమ్మర్లో మీరు వచ్చారు కాబట్టి మా స్టూడియోకి, మీకు కెన్ వి సర్వ్ యూ దిస్? ఈ కూల్ డ్రింక్ తాగొచ్చా, మీరు తాగుతారా? ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ అంటే వాటర్, అండ్ ఇఫ్ మరీ అంతగా అంటే ఇఫ్ ఐ ఆల్సో ఫీల్ అ లిటిల్ బిట్ మోర్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే జ్యూస్ తాగుతారు. ఏంటి సార్ ఇదంతా చెడా? దీనివల్ల ఏంటి జరుగుతుంది చెడు? అంటే దాంట్లో ఇవన్నీ ఏంటంటే మనకి మోర్ ఆఫ్ లగ్జరీస్ ఆర్ నాట్ రియల్లీ బేసిక్ నీడ్స్. దానికి అంటే మన దాని రిక్వైర్మెంట్ ఈస్ బికాస్ ఆఫ్ టు క్వెంచ్ ద థర్స్ట్. సో అది తగ్గించాలి అని అంటే మనకి సింపుల్గా కావాల్సింది వాటర్. మనం వాటర్ని దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేయడము, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి దానికి కొంచెం క్యాలరీస్ యాడ్ చేసి, షుగర్ యాడ్ చేసి, దాంట్లో కొంత గ్యాస్ యాడ్ చేసి, సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ అదర్ అన్నీ కూడా ఆర్ నాట్ సచ్ గుడ్ ఐటమ్స్ ఫర్ ది బాడీ. సార్ సుక్రాలోస్ అంటే ఏంటి సార్? దీనిలో సుక్రాలోస్ అండ్ స్టీవియోల్ గ్లైకోసైడ్, అసలు చదువుతుంటే నాకు స్పెల్లింగ్లు కూడా అర్థం కావట్లేదు. అవన్నీ షుగర్ రిలేటెడ్ అడిటివ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది రోజు తాగే వాళ్ళకి చాలా మంది ఎక్కువ తాగేస్తున్నారు సార్ కార్బోనేటెడ్ బెవరేజెస్. వద్దంటారు అయితే? పర్టికులర్లీ సమ్మర్లో ఇంకా అందరూ పిల్లలు దప్పిక తీర్చుకోవడానికి ఇంకా అవి చాలా ఎక్కువగా తాగుతుంటారు. దాంట్లో మనకి అంటే జరిగే నష్టాల గురించి వస్తే కనుక, ఒకటి యాసిడిటీ ఎక్కువ అవుతుంది. సో ఇమీడియట్గా దాంట్లో ఉండే కొన్ని రియేజెంట్స్ అవి ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా బాడీలో స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, యాసిడిటీకి దారితీస్తుంది. రెండు, దాంట్లో ఉండే షుగర్ కంటెంట్తో న్యాచురల్లీ షుగర్ స్పైక్స్ అవి ఉంటాయి. పర్టికులర్లీ ప్రీ డయాబెటిక్స్ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళలో అవి డెఫినెట్గా దే లీడ్ టు మోర్ షుగర్స్. దానివల్ల అంటే జనరల్గా వాటర్ కూడా ఒకేసారి సడన్గా బాగా కూల్గా తీసుకోవడం అంత మంచిది కాదు. సో మనం తీసుకునే వాటర్ని కూడా ఒక మోడరేట్ టెంపరేచర్లో, టెంపరేచర్లో తీసుకోవడం వల్ల అది అంటే దట్ ఈస్ మోర్ హెల్దీ. ఏమవుతుంది సార్ ఒకవేళ చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగేస్తే ఏమైపోతుంది అంటే ఇట్ లీడ్స్ టు సడన్ టెంపరేచర్ చేంజెస్ కదా. సో విత్ ఇన్ ద ఇంటర్నల్ బాడీ అండ్ ద ఎక్స్టర్నల్ టెంపరేచర్ సర్ఫేస్, and also it can stimulate more acid production, and then that can lead to more. సో అసిడిటీకి రాకూడదు కాబట్టి, షుగర్ స్పైక్స్ ఉండకూడదు కాబట్టి కార్బోనేటెడ్ బెవరేజెస్ని అవాయిడ్ చేయమంటారు మీరు? తప్పకుండా, కంప్లీట్గా. సో ఈ మరి సమ్మర్లో ఆబ్వియస్లీ తాగడానికి మీరు అన్నట్టు, అలాగే ఎప్పుడు దప్పిక ఉన్నా కూడా తీర్చుకోవడానికి ఉత్తమం మంచినీళ్ళు రూమ్ టెంపరేచర్లో. అవును. అండ్ దాంతోపాటు ఇంకా తాగాలంటే నిమ్మకాయ పిండుకుని, బహుశా కొంతమంది తాగుతారు ఉప్పు వేసుకును, వాట్ ఎవర్, అండ్ కొంతమంది హనీ తీసుకుంటారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉండాలంటే మాత్రం వాటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటారు. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. మీ ద్వారా ఊపిరితిత్తులకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ రాబోయే రోజుల్లో మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీ వాంట్ టు గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.